యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. సేవకుని యొక్క సమర్పణ, వారి యొక్క ప్రయాస. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. మనమైతే బుద్ధిగా ఎవరైతే సేవ చేస్తున్నారో, క్రీస్తుని ఎవరైతే ప్రకటిస్తున్నారో వారి గురించి మనం మాట్లాడుకుందాం. సువార్త పక్షమున నిలబడి వాదించుటకు నియమింపబడి ఉన్నామని ఎరిగి ప్రేమతో సువార్తను ప్రకటిస్తారు. చావైనా బ్రతికైనా క్రీస్తు మా శరీరమందు గణపరచబడాలి అనే ఉద్దేశం కలిగి ఉంటారు. నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభము అని క్రీస్తు కోసం బ్రతకగలుగుతారు. దేని నిమిత్తమై యేసు చేత పట్టబడ్డారో దానిని పట్టుకొని వలనని అలసిపోకుండా పరిగెత్తుతారు. వెనుకున్నవి మరచి లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే వారు పరిగెత్తువారై ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉంటారు. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను అని బలపరచబడుతూ ఉంటారు. ఇంకా వారు లోకానికి ఏమై ఉన్నారో కూడా చూద్దాం. వారు క్రీస్తు నిమిత్తమై వెర్రివారిగా ఉంటారు లోకానికి. అలాగే క్రీస్తు నిమిత్తమై ఘనహీనులుగా కనిపిస్తారు లోకానికి. అలాగే క్రీస్తు నిమిత్తమై లోకానికి బలహీనులుగా కూడా కనిపిస్తారు. అనేక సార్లు ఆకలి దప్పులతో, అనేక సార్లు దిగంబరులుగా, పిడిగుద్దులు వాళ్ళకి ఎన్నోసార్లు కొడుతూ ఉంటారు కూడా. ఎందుకు? మాకు సువార్తను ప్రకటిస్తున్నారు అని ఇలా ఎన్నో విధాలుగా వాళ్ళు బాధలు పడుతూ ఉంటారు. అలాగే సంఘం నిమిత్తమై నాగలిపై చేయి వేసి వెనుదిరగకుండా ముందుకు వెళుతూ సంఘం అనే పొలము కొరకు వారు ఆకలి బాధలు అనుభవిస్తూ, కొన్నిసార్లు సరైన వసతులు లేకున్నా, కట్టుకోవడానికి సరైన బట్టలు లేకున్నా, కొన్నిసార్లు రోగాలకు గురవుతూ, కొన్నిసార్లు భార్య పిల్లల్ని పోషించుకోలేని దౌర్భాగ్య పరిస్థితులను చూస్తూ యథార్థతను విడవకుండా సంఘం అనే పొలము నిమిత్తం ఉపవాసాలతో, జాగారాలతో, కన్నీటి ప్రార్థనలతో విశ్వాసులు బాగుండాలి అని కడుపు కాల్చుకుని ఆఖరికి ఒక కొవ్వొత్తిలా కరిగిపోతూ, ఎండకు ఎండిపోతూ, వర్షానికి తడుస్తూ, ఏ ఒక్క ఆరాధన కూడా మానివేయకుండా సంఘాలకి న్యాయం చేయాలి, దేవుని వాక్యం అందించాలి అని పనిచేస్తూ దేవుని పనిని చక్కబెట్టుకుంటూ ఎన్ని బాధలు సమస్యలు ఉన్నా, రోగాల పాలైపోయినా, నిందలు భరిస్తున్న, అవమానాల పాలైపోయినా, రాళ్ల దెబ్బలు తింటున్నా, మాటలతో వారిని మనం ఎంత వేధిస్తున్నా చిరునవ్వుతో ఎదుటి వారిని పలకరిస్తూ ఉంటారు. వారిలో ఉన్న దృక్పథం ఒకటే, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, నాశనమందు జోగుచున్న వారిని నేను రక్షించాలి అని కరిగిపోతూ వెలిగించేవాడే సేవకుడండి. సమాజానికి క్రీస్తు ప్రేమను చూపిస్తూ, దేశక్షేమం కోసం ప్రార్థిస్తూ, మారుమూలల్లో ఉన్న ప్రజలకు సువార్త అందించాలి అని ప్రయాసపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నవాడే సేవకుడండి. ఎన్ని బాధలు ఉన్నా చిరునవ్వుతో అందరికీ కనిపిస్తూ మీరు క్షేమమా అని పలకరించేవాడే సేవకుడండి. మనము క్షేమంగా ఉన్నాము అంటే దేవుని కృప. రెండవదిగా సేవకుని యొక్క త్యాగపూరిత జీవితాలేనండి. ఇంకా చెప్పాలంటే దేవుడు వాళ్ళకిచ్చిన ఆధిక్యత కోసం వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు. అందుకే వెనుకున్నవి మరచి ముందున్న సమస్తం చూడాలి అనే నిరీక్షణతో వారు ముందుకు వెళ్తూ ఉంటారు. అందుకే కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని వ్రాయబడింది. అలాగే పనివాడు జీతానికి పాత్రుడని వ్రాయబడింది. ఇంకా చెప్పాలి అంటే దేవుని వాక్యంలో యెషయా 52:7 నహూము 1:15, మార్కు సువార్త 8:35, 6:15, దానియేలు 12:3 ఇలా వ్రాయబడి ఉంది. బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. అలాగే సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియచేయు అని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి.
అలాగే సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. దీనికోసమేనండి వాళ్ళు పడే ప్రయాస. కానీ వాటిని పొందుకోవడానికి వీరు ఎన్నో అవస్థలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో సంతోషాల్ని మర్చిపోతూ వాళ్ళకున్న అహము, గర్వము, లేకపోతే వాళ్ళ వెనక ఉన్న ధనము ఏదైనా సరే ప్రభు నిమిత్తమై వారు పెంటగా ఎంచుకుని క్రీస్తు నిమిత్తమై వారి యొక్క ఆత్మలను, ప్రాణ ఆత్మలను దేవునికి సమర్పించి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని వారి గురి యొద్దకు పరిగెత్తి